హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి మా వారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ 100 ఇయర్స్ వరకు కూడా చేసిన వాళ్ళు చేయొచ్చండి ఈ ఎక్సర్సైజెస్. చాలా మంచిదనమాట. ఇది కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా, నడువు నొప్పి ఉన్నా, ఇది వీపులో నొప్పి ఉంటుంది, వెన్నుముక్కది, అలాంటివన్నిటికి కూడా చాలా మంచివండి ఇవన్నీ ఎక్సర్సైజెస్. చాలా ఇది డైజెషన్ కూడా అవుతుంది. ఈవినింగ్ చేయొచ్చండి, సాయంకాలము చేయొచ్చండి. ఇది మా వారు చేస్తారనమాట. అతనికి అన్ని నొప్పులన్నీ చాలా తగ్గాయి, షుగర్ కూడా తగ్గిందండి. వెయిట్ ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోవాలండి. అసలు ఫుడ్ కంట్రోల్ చేసుకొని మనం రోజుకి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిదనమాట. ఇదిగోండి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇది ముడుకుల నొప్పులకి చాలా మంచిదనమాట. ఇలాగ చేస్తే, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి రోగాలు ఉన్నా కూడా తగ్గుతాయండి ఇవి ఎక్సర్సైజ్ చేస్తే. ఇదండి ఇది మా వారు రోజుకి ఒక 1 అవర్ అండి, ఈవినింగ్ 5 to 6:30 కూడా 7 వరకు చేస్తారండి అన్ని ఎక్సర్సైజ్. దీంట్లో 5-6 ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. ఇంకా నేను ముందు తీయలేదనమాట. ఇదిగోండి ఇలాగ ఎత్తడం అనండి, ఇది చాలా బెనిఫిట్ అనమాట అన్నిటికీ. వీపు నొప్పులు అనుకోండి, భుజాల నొప్పులు, ఇవన్నీ కూడానండి. ఇది చాలా మంచిదనమాట ఈ ఆసనము. అలా చేస్తూ చేస్తూ ముందు కొంచెం కొత్తలోను కొంచెం అన్ని నొప్పుల్లాగా ఉంటాయండి, తర్వాత చాలా తగ్గుతాయి అన్నమాట. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఇదండి ఇది ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఎక్సర్సైజెస్ చేయమని అంటారు కదా, అందరూ ప్రతి వాళ్ళకి జబ్బులే కదా. ఇదిగోండి ఇదొకటండి. ఇవన్నీ కూడా ఈ నడుము నొప్పి అనేది అస్సలు ఉండదండి. ముందు మా వారికి చాలా ఉండేది. ఇవి పార్ట్స్ అన్నీ ఇదవుతాయండి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. డైజెషన్ కూడా బాగా అవుతుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. బీపీ అవ్వండి, షుగర్ అవ్వండి, ఇవన్నీ కూడా పిల్లల నుంచే, చిన్నప్పటి నుంచే చేస్తే అవయవాలన్నీ కూడా బెండ్ అవుతాయండి. అందు గురించి మనం చిన్నప్పుడే పిల్లలకి నేర్పి, ఇప్పుడు అందరు చాలామంది చేస్తున్నారు. చాలా గుడ్ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు అనమాట. ఇదండి ఇది చేస్తే అందరికి మంచిది. ఇది చూసి టీవీలో కూడా ఇప్పుడు చెప్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదండి తప్పక చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నేను కూడా కొంచెం చిన్న చిన్నవి చేస్తానండి, మా మనవడికి కూడా చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇలాగ చూసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్.